ఈరోజు మన టాపిక్ వచ్చేసి సిలో కంట్రోల్ స్ట్రక్చర్స్. కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏంటి? దీని స్టేట్మెంట్స్ ఉంటాయి. దీంట్లో ఏం వాడతాము? నార్మల్ ప్రోగ్రామ్ రాస్తాము, కండిషనల్ ప్రోగ్రామ్ రాస్తాము, రిపీటెడ్ ప్రోగ్రామ్ రాస్తాము. సో ఈ ప్రోగ్రామ్స్కి రాయడానికి కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అసలు ఆ ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఏంటి, దాని ఫ్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇది. ఇప్పుడు the statements that is called that is used to control the flow of execution of program is called control structures. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఆ స్టేట్మెంట్స్ని ఎలా ఫ్లో అవుతున్నాయి, వాటి ఫ్లోని కంట్రోల్ చేయడానికి స్టేట్మెంట్స్ రాస్తాము. ఇట్లా రాస్తాము. ఈ స్టేట్మెంట్స్ రాసినప్పుడు ఈ స్టేట్మెంట్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ ఎగ్జిక్యూషన్ ఎలా జరగాలి, సమ్ సీక్వెన్స్లో జరగాలా లేకపోతే సెలెక్షన్లో ఇంతవరకు ఈ పార్ట్ వరకే జరగాలా అనే దాంట్లో చేయడానికి ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. కంట్రోల్ స్ట్రక్చర్స్లో టైప్స్ ఏంటంటే దీన్ని క్లాసిఫై చేశారు. ఈ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. వన్ ఈజ్ సీక్వెన్స్. ఇక్కడ రాద్దాం చూడండి. సీక్వెన్స్, 2 సెలెక్షన్, 3 రిపిటిషన్, 4 ఫంక్షన్ కాల్. ఫోర్ టైప్స్గా దీన్ని డివైడ్ చేశారు కదా. డివైడ్ చేసింది ఏంటి? 1 సీక్వెన్స్లో, 2 సెలెక్షన్లో, 3 రిపిటేషన్లో, 4 ఫంక్షన్ కాల్లో. సీక్వెన్స్లో అంటే మనం నార్మల్ ప్రోగ్రామ్ రాస్తాం కదా. ఏంటి ఏ అనేది ఇనిషియలైజ్ చేసి దానికి ఒక వాల్యూ ఇచ్చి దాన్ని ప్రింట్ఎఫ్ అనేసి ఇలా తీసుకుంటాం కదా. A+B అని అలా తీసుకోవడానికి సంథింగ్, అది ఒక సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్ చూద్దాం చూడండి. ఇప్పుడు సీక్వెన్స్ కంట్రోల్ స్ట్రక్చర్. సీక్వెన్స్ కంట్రోల్ స్ట్రక్చర్ వచ్చేసి ఇట్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఆర్డర్ which we have specified in a sequence. Sequence మనము ఇలా స్టేట్మెంట్స్ రాసాం అనుకో, ఇలా అయిపోయింది.
మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తాం. దీని తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? దీన్ని మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. దీనికి కండిషన్ ఏమి ఉండదు. ఒకవేళ సమ్ రాసుకోవాల్సి వస్తే 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది, కానీ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయదు. మళ్ళీ దీన్ని రిపీట్ చేసి ఎగ్జిక్యూట్ చేయదు. దీనికి ఒక ఎగ్జాంపుల్, దీని ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందంటే చూడండి. దీని ఫ్లో చార్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. మళ్ళీ ఏంటి, టాస్క్ 1. ఒకవేళ టాస్క్ 1 ఇచ్చాము అంటే ఇది చెయ్యాలి అన్నాము. దాని తర్వాత టాస్క్ 2 ఇచ్చాము. దాని తర్వాత టాస్క్ 3 ఇచ్చాము. అయిపోయింది అనుకో, ఇక్కడ వచ్చేసి స్టాప్ చేస్తాం. ఓకే, దీని ఫ్లో చార్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఇదేంటి ఫ్లో చార్ట్. దీని ఫ్లో చార్ట్ స్టార్ట్ అవుతుంది. దాని టాస్క్ ఏదన్నా మనం ఇది చెయ్యాలి, ఇది ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి, మాకు ఈ ఆన్సర్ కావాలి అనుకున్నప్పుడు టాస్క్ 1 అది కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ చేసినాక దాని తర్వాత టాస్క్ ఇంకొక కూడా ఇచ్చామనుకోండి. దాని తర్వాత ఇప్పుడు లైట్ వేయాలనుకుంటే ఫస్ట్ స్విచ్ చేయాలి. స్విచ్ చేసినప్పుడు దానిలో కరెంట్ పాస్ అవ్వాలి. స్విచ్ చేస్తాము, దాని ప్రాసెస్ అయితే జరగాలి కదా. ప్రాసెస్లో కరెంట్ పాస్ అవ్వాలి. అవన్నీ మనం రాసుకోవాలి కదా. అది మనం రాసుకుంటాం అనమాట. టాస్క్ 1, టాస్క్ 2, ఇంకొక టాస్క్ 3 కూడా ఉందనుకోండి. ఫస్ట్ దీని తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, దీని తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, దీని తర్వాత ఏం లేకపోతే అక్కడికి స్టాప్ చేసేసుకుంటుంది అనమాట. దీని ఫ్లో చార్ట్ ఇలా ఉంటుంది. అదే మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసామనుకోండి. ఎలా ఉంటుందంటే హ్యాష్ ఇంక్లూడ్ std.ioh int main int a, b, c అన్నా. a equal to 10, b equal to 20, c equal to a plus b. printf fraction the sum c equal to percentage d c. ఇది దీని ప్రోగ్రామ్. ఈ స్టేట్మెంట్ని మనము ఎగ్జిక్యూట్ చేసి a ప్లస్ b అంటే 30 రావాలి కదా. 30 ఇక్కడ మనకి ప్రింట్లో వచ్చేస్తుంది అనమాట. ఈ స్టేట్మెంట్ అయిపోగానే దీనికి కింద ఇంకో స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, ఆ స్టేట్మెంట్ని కూడా కాల్ చేస్తుంది. అంటే ఇది కాకుండా మళ్ళీ ఇంకొక కర్లీ బ్రేసెస్లో మళ్ళీ మనం ఇంకొక స్టేట్మెంట్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అలా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సెలెక్షన్ కంట్రోల్. చెప్పమ్మా. తెలుసు మీకు, రాసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ స్లాష్ ఇంక్లూడ్ అయి పెట్టాలి. అప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ పెట్టక్కర్లేదు. ఒకసారి పెట్టాం కదా, కానీ దాంట్లోనే మళ్ళీ రాసుకోవచ్చు. ఫంక్షన్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. ఒక హ్యాష్ ఇంక్లూడ్ తర్వాత నువ్వు ఫంక్షన్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. అయితే నువ్వు లైబ్రరీస్ని కాల్ చేసేటప్పుడు stdio.లో కాల్ చేస్తున్నావా, కొరియర్.లో కాల్ చేస్తున్నావా, లేకపోతే మ్యాథ్లో కాల్ చేస్తున్నావా, అది నువ్వు మ్యాథ్స్లో కాల్ చేస్తున్నావు అనుకో, మ్యాథ్లో మళ్ళీ ఇంక్లూడ్ అక్కడే ఇచ్చేసుకోవాలి. పైన ఒకేసారి ఇచ్చేయాలన్నమాట హ్యాష్ ఇంక్లూడ్. నెక్స్ట్ ఏంటి, సెలెక్షన్ కంట్రోల్ స్ట్రక్చర్. సెలెక్షన్ కంట్రోల్ స్ట్రక్చర్. ఈ సెలెక్షన్ కంట్రోల్ స్ట్రక్చర్ ఏంటి? టు ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఇన్ ఆర్డర్.
in order. Whenever a condition is evaluated, based on the next statement. Statements will be executed. ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని నెక్స్ట్ స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా, కండిషన్ ఉంటుంది. వీటికి సెలెక్షన్ స్టేట్మెంట్స్కి కంట్రోల్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్స్ ఏంటివి, మనకి ఇఫ్ ఎల్స్ ఉన్నాయి కదా, అవి వీటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ప్రోగ్రామ్, if else, ఇంకా ఏమున్నాయి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాసాము, మనము ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు స్టేట్మెంట్స్ రాసాం కదా, ఇక్కడ కండిషన్ కూడా రాసాము. కండిషన్ రాసినప్పుడు ఈ కండిషన్ అనేది ఖచ్చితంగా కింద స్టేట్మెంట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు కండిషన్ ట్రూ అనుకోండి, దీని ఫ్లో చార్ట్ రాస్తాను చూడండి. ఫస్ట్ ఫ్లో చార్ట్ రాస్తే మీకు అర్థమవుతుంది. స్టార్ట్ కిందకు వచ్చేసరికి ఏంటి, కండిషన్ వస్తుంది. కండిషన్ రాసాము. కండిషన్ రాసిన తర్వాత ఇక్కడ ట్రూ అయితే కండిషన్ ట్రూ అనుకో, స్టేట్మెంట్స్ వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్స్, అది ట్రూ అయింది అనుకోండి, దాని తర్వాత ఏం స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఓకేనా. అదే ఫాల్స్ అయింది అనుకోండి, దీనికి కూడా స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ట్రూ అయింది. ట్రూ అయినాక ఈ స్టేట్మెంట్స్ని కాల్ చేసింది. ఈ స్టేట్మెంట్స్ కాల్ చేసి ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాప్ అయిపోయింది. ఓకే, ఆ స్టేట్మెంట్స్ని మనకి ప్రింట్ ఇస్తుంది. ఓకేనా. లేదు, ఇది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ స్టాప్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ దేని మీద డిపెండ్ అయ్యింది, బేస్డ్ ఆన్ ద నెక్స్ట్ స్టేట్మెంట్స్ మీద బేస్ అయ్యి కండిషన్ రాస్తాము. కండిషన్ ఏంటి, ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అవుతాం ఉండండి. కండిషన్ ఇఫ్ ఐ ఈక్వల్ టు 10 అన్నాను అనుకోండి, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాను. ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు 10 అయిందాకా అది పనిచేస్తుంది. స్టేట్మెంట్ ట్రూ అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది, క్లోజ్ అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేయండి. యాష్ ఇంక్లూడ్ stdio.h int main int n ఒక నెంబర్ అనుకున్నాం, ఓకేనా. ఇప్పుడు n కాల్ చేయాలంటే మనము ఫస్ట్ వీటికి ఎంటర్ ప్రింట్ఎఫ్ ఎంటర్ n వాల్యూ ఇవ్వాలి కదా. ఎంటర్ ఎన్ని నెంబర్ ఇప్పుడు కాల్ చేయాలంటే ఇప్పుడు అవుట్పుట్ ఇచ్చాను నేను, అవుట్పుట్ ఇలా రావాలి అంటే ఇన్పుట్ ఇవ్వడానికి స్కాన్ఎఫ్ కాల్ చేసుకోవాలి కదా. స్కాన్ఎఫ్
పర్సంటేజ్ డి. ఎందుకు ఇంటీజర్ వాల్యూ కదా, యాంపర్సెంట్ ఎన్. అవునా? ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను, ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ కండిషన్లో ఏం రాస్తున్నాను, ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ n పర్సంటేజ్ 2 అన్నాను. ఇది పర్సంటేజ్ కాదు, ఇక్కడ డివైడెడ్ బై n డివైడెడ్ బై 2 అన్నాను. డివైడెడ్ బై 2 అనగానే ఇక్కడ ఏమొస్తుంది, ఈక్వల్ టు 0. n అనేది 0 రావాలి. ఓకేనా? అంటే వేరియబుల్ printf percentage d is even number. ఎల్స్ పార్ట్కి వచ్చేసరికి ఇప్పుడు పర్సంటేజ్ ఒక్క నిమిషం ఉండండి. ఎల్స్ printf percentage is odd number. ఇప్పుడు n అనేది 10 ఇచ్చాను అనుకోండి, ఇవ్వమన్నారు కదా, మనము రాసుకున్నాము, ప్రింట్ఎఫ్లో కాల్ చేస్తున్నాం, n 10 ఇచ్చాను. n అనేది 2 తోటి డివైడ్ చేస్తే ఇప్పుడు 0 వచ్చింది కదా, 5 పోయి రిమైండర్ 0 వచ్చింది కదా, 0 వచ్చినప్పుడు ఇది ఏ నెంబర్ అవుద్ది, ఈవెన్ నెంబర్ అవుద్దా? అవునా కదా, ఈవెన్ నెంబర్. అదే 7 అనుకోండి, 7/2 అంటే 3నే వచ్చింది కదా, ఇదే నెంబరు ఆడ్ నెంబర్ కదా, 3 అనేది ఆడ్ నెంబర్ అవుతుంది, 0 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇలా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇది ఏంటి, ఈ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యింది కదా, ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అనేది. ఎల్స్ పార్ట్లో అలా కాకపోతే ఎల్స్ పార్ట్లో మళ్ళీ ఇది ఈ నెంబర్ ఆడ్ నెంబర్ అనేసి మనము ఈ సెలెక్షన్ స్టేట్మెంట్స్కి రాసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ రిపిటేషన్. రిపిటేషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్. ఏంటి, repetition. These are used to execute a block of statements more than one. Execute a more than once based on the condition specified. కండిషన్ని బేస్ చేసుకొని ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. మోర్ దెన్ వన్స్ ఒక కండిషన్ రాసాను, కండిషన్ రాసిన తర్వాత ఆ కండిషన్ అనేది ట్రూ అయినంతసేపు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫాల్స్ అయింది అనుకోండి, అక్కడ ఆగిపోద్ది. ఓకేనా? వీటికి ఎగ్జాంపుల్ ఏంటి, వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ లూప్, డూ లూప్, వైల్ లూప్. ఓకేనా? రిపిటేషన్కి వచ్చేసి మళ్ళీ 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 i లెస్ దాన్ ఈక్వల్ టు 10 అన్నాను అనుకోండి, i 10కి లెస్ దాన్ ఉన్నంత వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది సెలెక్షన్ అనేది. ఆ కండిషన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ కండిషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు అది ఆగిపోతుంది అనమాట. చూడండి,
ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటాము. ఇనిషియలైజ్ చేసాము, తర్వాత కండిషన్ రాస్తాము. కండిషన్ రాసిన తర్వాత స్టేట్మెంట్ బ్లాక్స్ రాయాలి కదా, బ్లాక్స్ రాసుకోవాలి కదా, స్టేట్మెంట్స్ బ్లాక్స్. ఏంటి ఇది ట్రూ అయినప్పుడు, ఓకే ఈ స్టేట్మెంట్ బ్లాక్ రాసాము. తర్వాత అప్డేట్ ద కౌంటర్. ఓకే ఇప్పుడు ఇది ట్రూ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ మనకి ఒక ఆన్సర్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తుంది కండిషన్కి. ఎందుకు? రిపీట్ అవుతూనే ఉంటుంది. నీకు ఎన్నిసార్లు ఆ కండిషన్ని నువ్వు ఇస్తావో అన్నిసార్లు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు 10 ఎన్నిసార్లు, మనం 10 అంటే 10 టైమ్స్ రావాలి కదా, 10 టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. దీని ఫ్లో చార్ట్ ఇది ఎలా రిపీట్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాము. దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ వచ్చేసి జస్ట్ మెయిన్ రాసాను. int I equal to 10. 1 నెక్స్ట్ while I is less than or equal to 10. ఓకేనా? దాని తర్వాత printf. /n percentage d I. Okay. I plus plus ఇంక్రిమెంట్. I plus plus ఏంటి? ఇంక్రిమెంట్ కదా. ఇంక్రిమెంట్లో మనము ఇప్పుడు రిపీట్ అవుతుంది కదా, I less than or equal to 10 ఇచ్చాను. less than or equal to 10. ఎప్పుడు I equal to 1 అయినప్పుడు, అవునా? 10 ఇది ట్రూ కదా. ట్రూ అయినప్పుడు మళ్ళీ కౌంటర్ని అప్డేట్ చేసుకుంటాం కదా, కౌంటర్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ I equal to 2 ఇచ్చాము. 2 ఇచ్చినప్పుడు I less than or equal to 10. 10 కన్నా తక్కువే కదా. మళ్ళీ I3 కౌంటర్ని అప్డేట్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. ఎప్పుడు ఎండింగ్ I equal to 11 ఇచ్చినప్పుడు I less than or equal to 10 అయిద్దా? ఇది ఫాల్స్ కదా. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అయినప్పుడు ఈ I అనేది ఆగిపోద్ది కదా. అప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్ అనేది, కండిషన్ అనేది ఆగిపోద్ది. అప్పుడు దాకా రిపీట్ అవుతానే ఉంటుంది. ఎన్నిసార్లు? 10 టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది. 11th టైం ఎప్పుడైతే మనము 11 అని ఇస్తామో అప్పుడు అది ఫాల్స్ కాబట్టి అక్కడ ఆగిపోద్ది. ఓకేనా? మనము వీటి గురించి మళ్ళీ చెప్పుకున్నాం, ఇంకా క్లాసులు ఉన్నాయి వీటి గురించి మళ్ళీ ఇచ్చుకోవచ్చు. నేను టైం అవుతుంది అనేసి ఇవ్వట్లేదు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ ఏంటి? ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, ఫంక్షన్ కాల్ it execute come back the statement again the function state transfer anga. Function call it will execute statements this transfer the functions.
ఒక స్టేట్మెంట్ నుంచి అనదర్ స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఫంక్షన్ కాల్ని రాస్తాము. ఓకేనా? చూడండి, ఫంక్షన్ 1 రాసాను. ఓకేనా? ఫంక్షన్ 1కి స్టేట్మెంట్స్ రాసాను. ఓకే, ఫంక్షన్ 1కి స్టేట్మెంట్స్ రాసాను. ఆ తర్వాత ఫంక్షన్ 2 రాసాను. దీనికి స్టేట్మెంట్స్ రాసాను. తర్వాత ఫంక్షన్ 1 మళ్ళీ కాల్ చేశాను. ఫంక్షన్ 1ని మళ్ళీ కాల్ చేశాను. ఇక్కడవన్నీ మళ్ళీ ఇక్కడికి వస్తాయా? ఆ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫంక్షన్ కాల్ అనేది. ఇక్కడ ఫంక్షన్ని మళ్ళీ నువ్వు ఇక్కడ రాసుకోవచ్చు. మళ్ళీ ప్రోగ్రామ్ ఒక 2 పేజీలు రాసిన తర్వాత మళ్ళీ అక్కడ ఫంక్షన్ 1ని కాల్ చేసి ఫంక్షన్ 1ని కాల్ చేయొచ్చు. అక్కడ కాల్ చేసి ఎప్పుడు మనం వీటిని ఇలా కాల్ చేయగలుగుతాము? గ్లోబల్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు కాల్ చేయగలుగుతాము. గుర్తున్నాయి అసలు గ్లోబల్ డిక్లరేషన్, లోకల్ వేరియబుల్ డిక్లరేషన్. అలాంటప్పుడు ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసినా ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ నుంచి రిపీట్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కాల్ చేస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యి దీన్ని స్టేట్మెంట్ దాని అవుట్పుట్ సమ్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే.